హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు నేనైతే సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే చేశాను. సో ప్రాసెస్ అయితే చూద్దామా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఫ్రై చేసుకోవడానికి బెండకాయలని నీట్గా కడిగి కట్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరబెడితే ఈ విధంగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు కొన్నిగా వేసుకుంటూ వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని మాడిపోనీయకుండా కొంచెం ఈ విధంగా చూస్తారు కదా, ఈ కలర్ ఉండగానే మనం ఇవైతే తీసేసుకోవాలి. ఈ కలర్ ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. సో అలాగే ఈ విధంగా మిగతా బెండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ముక్కలు పక్కకు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మన ఇష్టం, ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో ఆ బెండకాయలకి సరిపడైతే తీసుకున్నాను నేను 1 కప్పు. సో ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఇంక ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంక ఇవి అయితే పక్కకు తీసేసుకుందాము. మనమైతే తాలింపుకి సరిపడా ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అయితే తీసేయాలి పక్కకి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఉల్లిగడ్డలు మంచిగా వేగే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనికి ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ ఏమి వేయము. పచ్చిమిరపకాయల కారంతోనే ఈ ఫ్రై అయితే ఉంటుంది కాబట్టి సరిపడా వేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కుక్ అవనివ్వాలి. ఇదైతే ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే బెండకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఇవి 2 కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మంచిగా ఆ గ్రేవీ అంతా ఈ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక్క 1/2 నిమిషం ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రైకి సరిపడా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా బదులు చికెన్ మసాలా, మటన్ మసాలా ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇంకొక నిమిషం అయితే ఇది అలా మగ్గనిచ్చి మూత పెట్టకుండా ఈ విధంగానే మగ్గనిచ్చుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి చాలా సింపుల్గా, తినడానికి చాలా టేస్టీగా ఇది రెడీ అయిపోయింది. అంతే అండి, డిఫరెంట్గా అలాగే టేస్టీగా సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కలుపుకున్న, రోటీలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కారమే వేసాము, రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి కొంచెం గ్రేవీతో కలిపి చేసాం కదా ఈ ఫ్రై, కాబట్టి మనకి రైస్లో అయినా సరే మంచిగా కలుస్తుంది. సో కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.